మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. బెయిల్ కస్టడీ పిటిషన్స్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎస్సీ ఎస్టీ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలంటూ అటు పోలీసులు ఇటు వంశీ న్యాయవాదులకు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ లేదా రేపు ఇరు వర్గాలు కౌంటర్ దాఖలు చేయబోతున్నాయి. అటు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. కితాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, వల్లభనేని వంశీ అటు బెయిల్ పిటిషన్ కావచ్చు, అలాగే కస్టడీ పిటిషన్ కావచ్చు, రేపటికి వాయిదా వేసింది కోర్టు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, వల్లభనేని వంశీ సంబంధించి ఈ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో ఇటు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్, అదేవిధంగా అతనికి ఏదైతే ఉందో అనారోగ్య కారణంగా బెడ్, ఇంటి నుంచి ఆహారం తీసుకొచ్చే 3 పిటిషన్ల మీద ఈ రోజు కోర్టులో విచారణ అయితే జరగడం జరిగింది. ఈ 3 పిటిషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇటు వల్లభనేని వంశీ తరపున న్యాయవాది సంబంధించి, అదేవిధంగా పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసినటువంటి పీపీ సంబంధించి న్యాయమూర్తి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో ప్రధానంగా ఇటు ఈ రెండింటికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసును రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే కస్టడీ తీసుకుని వంశీని మేము విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పోలీసులు 10 రోజులు కస్టడీ కావాలంటూ పిటిషన్లో పేర్కోవడం జరిగింది. వంశీని విచారించడం వల్ల అసలు అతను సత్యవర్ధం సంబంధించి కిడ్నాప్ వెనకాల ఎవరున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి, టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి కావాలనే వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారా అనేది కూడా పూర్తిగా విచారించాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉందని చెప్పేసి పోలీసులు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వంశీ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. వంశీకి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని వంశీని కేసులో ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెట్టే విధంగా గుర్తు చేస్తున్నారు. సత్యవర్ధన్ స్వచ్ఛందంగానే గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు రిటర్న్ తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా కోర్టుకు వచ్చి కూడా నేను ఈ కేసు రిటర్న్ తీసుకుంటున్నాను, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ ఎందుకు మేము కిడ్నాప్ చేస్తామంటూ వంశీ తరపున న్యాయవాది అయితే కోర్టుకు తెరపడం జరిగింది. బెయిల్కు మంజూరు చేయాలంటూ ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి పిటిషన్లు పెడుతున్నారు. మరో విధంగా వంశీకి సంబంధించి జైల్లో ఉన్న సమయంలో వంశీకి వెన్నుపూస నొప్పి కారణంగా తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. బెడ్ అయితే ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలంటూ దాన్ని కూడా ప్రత్యేకంగా పిటిషన్ వేయడం జరిగింది. వంశీ అనారోగ్యంగా ఉన్నాడు, నాకు ఇంటి నుంచి ఆహారం తీసుకురావాలి, జైలు ఆహారం తింటుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందంటూ దీనికి సంబంధించి ప్రత్యేకంగా నాకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే విధంగా చర్యలు ఆదేశాలు ఇవ్వాలంటూ ఈ పిటిషన్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 3 పిటిషన్ల మీద కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఇరు వర్గాల న్యాయవాదులకు ఆదేశాలు ఇస్తే ఈ కేసును రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఝాన్సీ, అంటే తిరుమలరావు, రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం. ఇరు వర్గాలకు కూడా నోటీసులు ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి. రేపు సుమారు 8 గంటల ప్రాంతంలో విచారణ మొదలయ్యే ఛాన్స్ ఉంది. రేపు ఒక క్లారిటీ వస్తుందా, ఎలా చూడాలి? అంటే ఇరు వర్గాల న్యాయవాదులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపే ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు వీరు వచ్చిన పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేస్తే రేపే విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాని పక్షంలో ఇది ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు టైం డిలే తీసుకుని కౌంటర్ వేయడానికి సమయం ఏదన్నా లేట్ అయితే మాత్రము ఇది వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఇద్దరు కౌంటర్ దాఖలు చేస్తే మాత్రం రేపే దీని మీద వాదోపాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు దాఖలు చేయని పక్షంలో ఇది మళ్లీ వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఝాన్సీ, అంటే తిరుమలరావు, మరోవైపు వల్లభనేని వంశీ తనకు భద్రతా పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు కదా, అది కూడా రేపే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేదా ఇప్పటికే ఒకవైపు అధికారులు భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు, అటు భద్రత లేదని వంశీ చెప్తున్నారు, ఎలా చూడొచ్చు దీన్ని? వంశీ జైల్లో సంబంధించి తనకు భద్రత ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి జైలు అధికారులకి అదేవిధంగా తన న్యాయవాదికి అయితే చెప్పడం జరిగింది. ఈ భద్రత సంబంధించి దీని మీద ఒక కమిటీ వేసి కారణాలు ఏంటి, ఎందుకు ఇతను భద్రత వైఫల్యం ఉందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాడు, దీనికి ఎలాంటి ఆరోపణలు చేశారు, అదే జైల్లో ఎవరైనా ఇతన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదైనా చేస్తున్నారు అన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత దీని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది, కావాలని చేస్తున్నాడా లేకపోతే లోపల ఏదైనా పరిస్థితులు ఇతనికి ప్రభావం అలా ఇచ్చిందని దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.